పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ వైరల్ అవుతున్నాయి. రెండు సినిమా నేపథ్యం నుంచి వస్తే మీకు సాధారణంగా బేసిక్ ఐడియాలజీ అనేది ఉండదు. ఆయన ఏమన్నా వేరే థాట్లో వేరే ఆలోచనలో అందరూ కమ్యూనిటీ ఒకటే అందరం కలిసి ఉందాం అన్న భావన కనిపించలేదంటారా మీకు? రాజకీయంగా ఒక స్థాయి రాగానే మీరు ఏమైనా అతిథి శక్తులు అయిపోతారు అనుకుంటారా? నియమాలు పాటించట్లేదంటారా పవన్ కళ్యాణ్ గారు? ఏదో బీజేపీ పార్టీ మనల్ని పొందాలని చెప్పి ఈ సనాతన ధర్మం హిందుత్వం గురించి మాట్లాడుతుంటే ఏంటంటే బాగా విఘ్నులు బాగా చదువుకున్న వాళ్ళు కూడా దాన్ని టచ్ చేయడానికి వెనకాడిన పరిస్థితుల్లో ఈయన ముందుకు వెళ్ళి దాన్ని టచ్ చేసి నేనున్నానంటూ కూడా తీసుకెళ్తున్నారు అనుకోకూడదంటారు. ఎన్జీఆర్ దగ్గర నేను రియల్ ఎస్టేట్ చేస్తూ నేను ఆయన చెప్పదలుచుకున్న విషయం సెకండ్ యాంగిల్లో ఉందేమో అన్నట్లుగా బయట కూడా సపోర్టెడ్. దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా మీరు సజెషన్స్ ఇస్తారా? ఏమంటారు ఫైనల్గా? ఆ స్థాయి. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి మాట్లాడుతూ ఒక కమ్యూనిటీకి సంబంధించి కానీ లేకపోతే ఒక రిలీజన్కి సంబంధించి కానీ కొన్ని వ్యాఖ్యలు చేయడం వైరల్గా అవుతున్న అంశం మనం చూస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్ తోటి అదేవిధంగా తెలంగాణ తోటి కంపేర్ చేస్తూ ఆయన ఇచ్చిన స్పీచ్ మరి బోలెడన్ని కామెంట్స్ను అదేవిధంగా బోలెడన్ని క్రిటిసిజమ్స్ను కూడా సంపాదిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇదే అంశం మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనే సిద్ధంగా ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ అనలిస్ట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. ప్రసాద్ గారు నమస్తే అండి. వెల్కమ్ టు ద షో అండి. మరి పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ వైరల్ అవుతున్నాయి, మళ్ళీ వీడియోలు కూడా మన కంటికి కనిపిస్తున్నాయి. అసలు మీరు విన్నారా? ఎలా ఉందంటారు కామెంట్? అసెంబ్లీ సెక్షన్లోనే మాట్లాడారు కదా సార్. ఎస్, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ సాధారణంగా మళ్ళీ అనలిస్టులు అయితే గ్యారంటీగా చూస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ డెలిబరేషన్. ఇప్పుడు మనం కొన్ని ప్రాంత మనోభావాలకు సంబంధించిన అంశాలు, ఉదాహరణకి ప్రాంతం కోసం పోరాటం కింద తెలంగాణని అభివర్ణించాలి. ఈ తెలంగాణ పోరాటంలో ప్రతి ఒక్కడి ఆకాంక్ష ఏంటంటే తెలంగాణ సాధన. సో అక్కడ ఏమవుతుందంటే కుల మతాలకు అతీతంగా, జాతి వైరాలకు అతీతంగా అందరూ ఏకతాటి మీదకి వచ్చి తెలంగాణ నిదానంతో ముందుకు వచ్చారు. ఈ ఉద్యమాన్ని, ఈ ప్రేరణని ఎవరు దేంతోనే కంపేర్ చేయడం బుర్ర తక్కువతనం అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒకటి నేను చెప్పగలుగుతాను. ఈరోజు తెలంగాణ సమాజంలో నా పక్కవాడు ఏ కులం అని నేను చూడలేదు. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు, యూనివర్సిటీ క్యాంపస్లో ఉద్యమాలకి వాటికి నేను చూస్తున్నప్పుడు, ఇవాళ నాగం జనార్దన్ రెడ్డి గారికి వెహికల్ తిరగేసేసినప్పుడు అక్కడ తెలంగాణ ఉద్యమం పోరాటం చేస్తున్న వాళ్ళు నా కులపోడు నా పక్కన నిలబడ్డా, నా మతమోడు నా పక్కన ఉన్నాడని ఉద్యమం చేయలే. ఓకే, తెలంగాణకి వ్యతిరేకం ఎవరు అన్న దాని మీద తిరుగుబాటుని చేశారు. ఓకే, 60వ శతకం నుంచి చూసుకున్న ఉద్యమంలో కూడా సిపాయిల తిరుగుబాటుకి ఈక్వల్గా ఇక్కడ ఈ ఉద్యమం చూసుకోగలిగితే ఎలాంటి ఉద్యమం చేశారంటే ఎంతమంది ప్రాణ బలిదానాలు. అవును, ఆ మాత్రకు వస్తే తెలంగాణ సామర్థ్యం, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అన్న దానికి కూడా తెలంగాణ నుంచి కూడా ప్రాణ బలిదానాలు ఉన్నాయి 33 మందిలో. వీళ్ళు కులమతాలకు అతీతంగా పోరాట పటిమ కలిగిన సామర్థ్యం ఉన్న ప్రాంతం ఈ కర్మభూమి కింద నేను అభివర్ణిస్తాను. ఈ కర్మభూమిలో ఉన్న యోధులతో వాళ్ళ కులాలతో కంపేర్ చేయడం ఎంతవరకు సమంజసమో ఆయన విజ్ఞతకి, ఆయన విచక్షణకి వదలాలి. ఫస్ట్ చదువుకోవాలా. రెండు సినిమా నేపథ్యం నుంచి వస్తే మీకు సాధారణంగా బేసిక్ ఐడియాలజీ అనేది ఉండదు. అది అమ్మీబాలా ఎలా పడితే అలాగా మారిపోతూనే ఉంటుంది. ముఖ్యంగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పౌరుషాల గురించి, వాటి గురించి అంటే మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు, మహానుభావుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు, మహాకవి శ్రీశ్రీ గారు, అలాగే శ్రీకాకుళంలో వంగపండు గారు, ఇలాంటి వాళ్ళ యొక్క సామర్థ్యాల గురించి, అలాగే రాష్ట్రం అంటే ప్రాణాన్ని కూడా ఒక వైశ్య సామాజిక వర్గం నుంచి వచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు కూడా ఆయన తెగింపుకి అసలు నా భూతో నా భవిష్యత్, వాళ్ళు నేను గర్వంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధనకి ఆ మహనీయుడికి చేతులెత్తి దండం పెట్టిన కర్మభూమి అది. ఇవాళ నిజంగా కులాలు మతాలు అనుకుంటే ఎవరెవరు కులం ఏంటో, ఎవరెవరు మతం ఏంటో నేను చెప్పిన వాళ్ళు ఒకసారి ఎత్తుక్కోండి. అది వాళ్ళ ఒరిజినల్ పొటెన్షియల్ ఆఫ్ రెస్పెక్టివ్ ప్లేస్. ఇవాళ మన దౌర్భాగ్యానికి ఆ కేంద్ర పార్టీల యొక్క బుర్ర తక్కువ ససవతనానికి ఇవాళ రాష్ట్రాలు విడగొట్టరు తప్ప ఒరిజినల్ ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, తెలంగాణ కానీ, ఈ ప్రాంతాల యొక్క సామర్థ్యం అసలు వర్ణనాతీతం. అసలు దీని యొక్క సాంద్రతని నా స్థాయి కాదు అసలు నేను ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ గురించి మాట్లాడడానికి. రాజకీయ ఆరంగేట్రం చేసి రాజకీయంగా ఎదిగిన నందమూరి తారక రామారావు గారు లాంటి ఒక దైవాంశ సంభూతుడు కూడా ఆంధ్రుడి యొక్క ఔన్నత్యాన్ని దేశవ్యాప్తంగా వినిపించడానికి ఆయన చేసిన కృషి ఇవాళకి కూడా గర్వంగా నేను ఒరే మద్రాసి అనే దగ్గర నుంచి ఆంధ్రుడా అని కాలరెత్తి చెప్పుకునే అంత సామర్థ్యం ఇచ్చిన రాజకీయ నాయకులను చూసి ఏం మాడుతున్నారు సార్ మీరు? ఇవాళ మా అదృష్టమో దురదృష్టం వల్ల మీరు ఉప ముఖ్యమంత్రి లోపలికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కొన్ని ప్రమాణాలు పాటించండి సార్.
అట్లీస్ట్ నాకు తెలిసి ఫస్ట్ టైమర్స్కి క్యాబినెట్ హోదాలు రావడం అనేది రేరెస్ట్ ఫినామినా. అది మీరు చేసుకున్న అదృష్టం, మా అదృష్టం అనుకోండి, మీరు వచ్చారు, ధన్యవాదాలు. కానీ ఆల్రెడీ ప్రాంతాల వారీగా రెండు ఎడగొట్టిన దగ్గర ఉన్న రాష్ట్రంలో కూడా ఇంకా కులాల వారీగా దయించి విడగొట్టకండి. ఎందుకంటే మీరు ఒక డెలిబరేటివ్ స్టేట్మెంట్ ఒకటి బిఫోర్ ఎలక్షన్స్ మీరు ఇచ్చింది ఒక డెలిబరేషన్ ఏంటంటే, ఇదే కంపారిజన్స్ చేస్తూ తెలంగాణ వాళ్ళకి ప్రాంత భావం ఉంటుంది, మీకు అట్లీస్ట్ కులభావం లేదని ఒక డెలిబరేషన్లో మీ యొక్క ఔన్నత్యాన్ని, మీ రాజకీయ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి మీ సామాజిక వర్గాన్ని ఏ విధంగా వాడుకుని, గతంలో గాజువాకుల చంద్రపూడి గారు నానా తెప్పలు పడి లక్ష సభ్యత్వ నమోదులు చేసిన దగ్గర నాకు నల్లేరు మీద నడకనుకుని అక్కడ నిలబడిన మీ ఉదంతం, భీమవరం ఓటమి, ఈ రెండు గమనించిన తర్వాత ఇప్పుడున్న లేటెస్ట్ డెవలప్మెంట్లో ఇఫ్ యూ రియల్లీ రీకలెక్ట్, మళ్ళీ అదే సామాజిక వర్గ 70,000 ఓట్ల భీమవరంలో నిలబడగలిగారు. దిస్ ఈజ్ యువర్ ఒరిజినాలిటీ. నేను ఇవాళ మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే, ద రీజన్ బిహైండ్ ప్రాంతంలో ఎవ్వరి కులమైనా వాడికి కన్న తల్లితో సమానం. ఇవాళ నేను నిజంగా చెప్తున్నాను, నాకు ఉన్న మిత్రులు అందరూ కుల మతాలకు అతీతంగా నేను ఎవరినైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ అమ్మానే పిలుస్తా. ఎందుకు అంటే నాకు ఆ కులం పట్ల వాళ్ళ మీద ఉన్న గౌరవం ప్లస్ వ్యక్తిగత సంస్కారం కూడా. ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళు నాకు ఇచ్చే రెసిప్రొకేషన్. ఎస్, ఇది ఎవరైనా సరే సార్ రెసిప్రోకల్. సో ఇట్లా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో వాళ్ళకున్న మర్యాద, వాళ్ళకున్నంత సంస్కారం, ఎదుటి మనిషిని గౌరవించడం, ఆతిథ్యంలో వాళ్ళని మించిన వాళ్ళే లేరు. ఓకే. అలాగే ఉత్తరాంధ్రలో వాళ్ళ యొక్క పోరాటం వెనకబడినతనాన్ని నిర్మూలించుకోవడానికి పక్కవాడిని ఏ రోజు ఆడిపోసుకోలే. అలాగే రాయలసీమ రత్నాలసీమ ఎప్పుడో రత్నాలు అమ్మేవారు కృష్ణదేవరాయలు గారి టైంలో అన్నా సరే, వాళ్ళ బాధని ఇవాళ రాగిముద్ద తిని కూడా కడుపులోనే దాచుకున్నారు తప్ప ఆ ప్రాంతం డెవలప్ అయింది మేము అవ్వలేదన్న బాధని వ్యక్తిగత కోణంలో ఎవడు ఈ రోజు దాకా దాన్ని అభివర్ణించలేదు. కానీ ఇవాళ మీరు రాజకీయంలో ఇవాళ కష్టమో నిష్ఠూరమో మీరైతే అధికారంలోకి వచ్చి కూడా మీరు ఇవాళ కూడా ఇంకా ప్రాంతాలని రెచ్చగొట్టే ధోరణిలో మీరు మాట్లాడడం మాత్రం దయించి ఇంక మీద ఆపండి సార్. అయిందేదో అయింది. అంటే ఒక అనలిస్ట్గా మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఇంకో కోణాల్లో మనం ఎందుకు చూడకూడదు అంటే, అందరూ ఒకటే భావన అక్కడ ఉంది ఇక్కడ లేదు అని అనడం కంటే, అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారనడం కంటే, ఆయన ఏమన్నా వేరే థాట్లో వేరే ఆలోచనలో అందరూ కమ్యూనిటీ ఒకటే, అందరం కలిసి ఉందాం అన్న భావన కనిపించలేదంటారా మీకు? మామూలు అనుకోవచ్చు అంటారా? కొంచెం సెన్సిబిలిటీ కావాలి సార్ అలా మీలా ఊహించడానికి. కానీ అందులో సెన్సే లేదు కాబట్టి అట్లా నాన్ సెన్స్ మాట్లాడిన తర్వాత దాంట్లో సెన్సిబిలిటీని ఏం మాట్లాడాలి? నాకు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అండి అది. పోనీ ఎక్కడో ఏదో రాజకీయ సభ కాదు కదా. ఎలక్షన్స్ ముందు అయితే మీకోసం మీ స్వార్థ ప్రయోజనాలు అంటే మీ ఎలక్షన్ గెలవడం కోసం మీరు మాట్లాడింది, లెట్స్ లివ్ ఇట్. ఆ రోజే ఆక్షేపించండి నేను. ఖచ్చితంగా నేను ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ సార్. ఎందుకంటే ఇవాళ మనం ఈరోజు 78 సంవత్సరాల స్వతంత్రామంలో ఈ రోజు కూడా మనం ఇంకా నా కులం ఏంటి, నా మతం ఏంటి, ఏం మాడుతున్నాం? మీకు తెలుసా, ఎంతమందికి తెలుసో తెలీదు, నా పేరు కేఎస్ ప్రసాద్ అని రాస్తాను. అందులో నా ఉన్న కే కాదంబరి, ఇట్స్ అ నౌన్. ఓకే. సరేనేమి ఈ రోజు దాకా నేను ఎవరికి చెప్పలే. ఓకే. ఏం మాడుతున్నారు తెలుసుకోండి. సో నేను అంటుంది ఒకటే చెప్తున్నా, దిస్ ఇస్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనోభావాలు ఉంటాయి సార్. ఇట్ ఈస్ మై డ్యూటీ టు రెస్పెక్ట్ అదర్స్. నా కాన్స్టిట్యూషనే క్లియర్గా చెప్తుందండి, కుల మతాలకు అతీతంగా లౌకికవాదంలో అందరినీ సమాన హక్కుతో గౌరవించమని చెప్పింది. నాకు ఏ రోజు నా రాజ్యాంగం నాకు బౌద్ధుల్ని గౌరవించొద్దు, సిక్కుల్ని గౌరవించొద్దు, క్రైస్తవుల్ని గౌరవించొద్దు, ముస్లింలు గౌరవించొద్దు అని నాకేం చెప్పలే. సమానంగా నీకు సమానంగా వాళ్ళని గౌరవించని చెప్పింది. నా అదృష్టానికో నా దురదృష్టంకో నాకు హిందూ మతంలో ఉన్నందుకు, లేక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు, నాకు కులాల ప్రాతిపదిక మీద హిందూ సామాజిక వర్గంలో ఉన్నందుకు, హిందువులు పలానా కులం వల్ల మా ముస్లిం సోదరులు లేదా క్రైస్తవ సోదరులు గౌరవించొద్దని రాజ్యాంగం వాడికి చెప్పినప్పుడు ఎవరండి వీళ్ళు మాట్లాడడానికి? అసలు అంటే రాజకీయంగా ఒక స్థాయి రాగానే మీరు ఏమైనా అతీత శక్తులు అయిపోతారు అనుకుంటారా? ముందు మీరు ప్రమాణం చేసిందే రాజ్యాంగానికి బద్దులే అన్నప్పుడు కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి మీరు చేసిన ఇవాళ మీ పదవికి, మీరు స్థాయి గెలిచిన ఎమ్మెల్యేకి ఇవన్నీ తెస్తున్నారా, దానికి అపఖ్యాతి తెస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే నేను అంటుంది ఇవాళ మీరు నిజమే ఎలక్షన్స్కి మా సామాజిక వర్గం నుంచి నిలబడ్డారు, వాళ్ళకి ఆ కన్ఫైన్ అవ్వాలి అన్నది ప్రజారాజ్యం నుంచి పిలుపులు చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో అతిరథ మహారాజులందరూ కూడా సామాజిక వర్గ నేపథ్యంలోనే జాయిన్ అయ్యారు. ఇప్పుడు రెండోది ఏంటంటే, ఎప్పుడైతే ఈ కులమతాలకి సంబంధించినంత వరకు మీకు ప్రజారాజ్యంలోనే ఆ రోజు కన్సాలిడేట్ అయ్యి చూపించి కూడా, అవునండి, ఓటు బ్యాంకుని 18%కి మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చి మీరు 18 సీట్లకి కన్ఫైన్ అయ్యారు. మీరు ఈ రీసెంట్ క్యాలిక్యులేషన్స్ మీరు కనుక చూసుకోగలిగితే, మీ సామర్థ్యం ఒకసారి చూసుకోగలిగితే, తెలుగుదేశంకి నేనున్నానన్న భరోసాకి 2014లో ఎన్డీఏ కూటమిలో పార్ట్ అండ్ పార్సల్గా ఒక నాయకుడిగా మీరున్నప్పుడు
ఓటు బ్యాంక్ ట్రావెల్ అయింది 2%. తర్వాత 14 నుంచి 19 దాకా మీరు ఇండివిజువల్గా కన్ఫైన్ అయ్యి నేను నా పార్టీ అనుకుని నిలబడితే మీకు వచ్చింది దగ్గర 5.6-7%. 2024 మరి 24కి వచ్చేసరికల్లా ఈ ఎలక్షన్స్లో మీకు వచ్చింది 6.77%. ఓకే. సో ఒరిజినల్గా ద పొటెన్షియల్ ఆఫ్ యువర్ క్యాపబిలిటీ అండ్ క్యాలిబర్ బై విన్నింగ్ 21 out of 21లో నియోజకవర్గాల వారీగా మీ ప్రాస్పెక్ట్తో డ్రైవ్ అయిన ఓటు బ్యాంక్ అన్నది చూసుకోగలిగితే ఎవరిదాకా ఎందుకండి మీ వర్మ గారే నేను లేకపోతే అన్న కాన్సెప్ట్ మీ నియోజకవర్గంలోనే 25 సార్లు ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తున్నారు. దట్ ఈస్ ద పొటెన్షియల్. ఇవాళ బిగ్ టీవీ లాంటివి ఛానల్ వెళ్ళి మైక్ ఇచ్చి అడుగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరంటే మా వర్మ గారనే చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ ప్రజెన్స్ మేక్ సెన్స్. సో దీస్ ఆర్ ఆల్ కౌంట్ అవుతూ ఉంటాయి సార్. నేను అంటుందంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇవాళ కష్టమని స్టోర్లో 10 సంవత్సరాల పైచిలుక పోరాటం చేసిన తర్వాత ఆయన ఆరాటానికి ప్రజలు ఆయనకి ఇచ్చిన గౌరవం, సముచిత స్థానం, ఆ స్థానం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదో సనాతన ధర్మం అని, సనాతన ధర్మంలో నాకు తెలిసినంత వరకు ఒక హైందవుడుగా నేను కూడా చెప్తున్నా దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు ఆ నియమాలు పాటించట్లేదంటారా పవన్ కళ్యాణ్ గారు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? ప్రాక్టికల్గా మనం ఈ రోజు దాకా వ్యక్తిగతంగా ఆయన గురించి నేను మాట్లాడలేదు, మాట్లాడను కూడా. తిరుగుతున్నారు, మరి పూజలు కూడా చేస్తున్నారు కదా సార్. నేను అంటుంది అదే సార్. ఇప్పుడు నిన్న శివరాత్రి వెళ్ళి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా శివుడి మీద అభిషేకం చేశారు, పూజ చేశారు, దండం పెట్టుకుని వచ్చారు. హౌ కెన్? ఉదాహరణకి నేను క్రిస్టియన్ మతం నుంచి మళ్ళీ హిందువులోకి కన్వర్ట్ అయిపోయి వచ్చేస్తున్నానని చెప్పానండి. సెలబ్రేషన్స్ కావాలి. ఒక హైందవుడిగా ఆయన నోటంపటి వచ్చిన ప్రవచనాలే ఒకసారి బ్యాప్టిజం తీసుకున్నాను. తర్వాత ఆయన భార్య గారి గురించి, ఆవిడ రష్యా క్రైస్తవురాలు, ఆవిడ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా తల్లి మతాన్ని ఫాలో అవుతున్నారు. సార్ వాళ్ళకి ఆ గౌరవం మనం సార్ నాకేంటి సార్, రాజ్యాంగం ఆయనకి ఇచ్చిన హక్కది, నేను మీరు కాదు కదా ఆయనకి ఇచ్చింది. ఇవాళ ఆయన హైందవ మతాన్ని గౌరవిస్తూ ఆయన చేస్తున్న పనులకు నేను ఐ హ్యావ్ నో అప్రహెన్షన్స్. బట్ నేను సనాతనవాదిని, సనాతన ధర్మాన్ని నేను ఒక్కనే పరిరక్షకుడుగా అన్నట్టుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? వాళ్ళు మీరు బీజేపీ అండతో ఉన్నారు కాబట్టి, బీజేపీకి నచ్చితే కాబట్టి ఈ ప్రవచనాలు మీరు మాట్లాడుతుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యాక్టింగ్ అనదర్ అగైన్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో. ఇప్పుడు సినిమా స్క్రిప్ట్ ప్రకారం ఏదైనా ఒక కథకు దానికి సంబంధించినట్టుగా మీరు నటించడం అనేది వాస్తవం. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ ఇన్ పాలిటిక్స్ ఏదో బీజేపీ పార్టీ మనల్ని పొందాలని చెప్పి ఈ సనాతన ధర్మం, హిందుత్వం గురించి మాట్లాడుతుంటే హౌ కమ్? రైట్. ఇప్పుడు పిహెచ్డి చేసిన వాళ్ళు, డబుల్ పీజీ చేసిన వాళ్ళు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడేందుకు వెనకాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఈయన డాక్టరేట్ కూడా ఉంది వారికి, మరి అర్హులే కదా మాట్లాడేందుకు, కాదంటారా? ఏ డాక్టరేట్ ఉంది సనాతన ధర్మంలో? కాదండి, ఒక హానరీ డాక్టర్, ఆయన కూడా డాక్టరేట్ ఉంది. హానరీ డాక్టరేట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ సనాతన ధర్మం మీద పిహెచ్డి చేయడం చాలా డిఫరెంట్ కదా సార్. ఏంటంటే బాగా విఘ్నులు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా దాన్ని టచ్ చేయడానికి వెనకాడిన పరిస్థితుల్లో ఈయన ముందుకు వెళ్ళి దాన్ని టచ్ చేసి నేనున్నానంటూ కూడా తీసుకెళ్తున్నారు, అనుకోకూడదంటారు సార్? హిందువుకి మీరైనా నేను మా హిందువుల కోసం నేనున్నాను. ప్రధానికి రామాంజాచారి గారి మఠంలోనో లేదా సరస్వతిపేట మఠంలోనో నేను, మీరు సభ్యులు అనుకోండి ఎగ్జాంపుల్, లేదా జియరో చిన్న జియరో పెద్ద జియరకో చిన్న జియర్ రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, కానీ నేను హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తానంటే ఎంతవరకు సమంజసమో ఇది అలాగే ఉంటుంది. చిరంజీవి దగ్గర నేను రియల్ ఎస్టేట్ చేస్తూ నేను సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పాటిస్తూ నేను దాని పరిరక్షకుడిని అని పంచి జెండా కర్ర పట్టుకుని తిరిగాను అనుకోండి, అది ఎంతవరకు సమంజసం? ఇది కూడా అంతే సమంజసం సార్. దానికి ఒక డిఫరెంట్ అడాప్టబిలిటీ ఉంటుంది, దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని డ్రైవ్ చేసే సామర్థ్యం ఓ విశ్వ హిందూ పరిషత్తులో, లేకపోతే నేను ఇందాక నేను చెప్పిన సరస్వతిపీఠం లేదా శారదాపీఠం ఇలాంటి వాళ్ళు ఎవరైనా, ఆ శారదాపీఠం అన్నీ ఆవిడ నమ్మరు, మా వైజాగ్. కానీ కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు మనం పుట్టిన మూలాలు, మన పుట్టిన ఊరు, మన సొంతదాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. మనం ఎక్కడ పుట్టాము, ఎక్కడి నుంచి బయటకు వచ్చాము, ఏ సమాజం నుంచి బయటకు వచ్చాము అన్నది. సో మూలాలు మర్చిపోతే బాగుంటుందంటారా? సార్ నేను అంటుంది అదే సార్. ఇప్పుడు మీరు కులం గురించి మీరు ఒక కుల పెద్దగా, ఇప్పుడు ముద్రగడ పద్మనాభ గారిలో హరిరామ్ జోగి గారు లాంటి ప్రత్యక్ష రాజకీయాలు వదిలేసి ఆ సామాజిక వర్గం కోసం నిజంగా నిరంతరం శ్రమ పడుతున్న గొప్పవాళ్ళు వాళ్ళు. నేను ఖచ్చితంగా వాళ్ళకి గౌరవిస్తాను, ఎందుకంటే దర్ కమిట్మెంట్ లెవెల్స్ టువర్డ్స్ దట్ క్యాస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ పని మీరు చేయట్లేదు కదా. అండ్ ఇవాళ మీరు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి దండం పెట్టి ప్రమాణ స్వీకారం చేసి మీరు వచ్చిన వాళ్ళు, మీకు ఆ క్యాస్ట్ అన్నది నాట్ యాక్సెప్టబుల్. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ఆ సామాజిక వర్గం సంబంధించిన మనిషిని అని చెప్పుకోవడం కూడా ఆయన అర్హత కోల్పోయాడు, ఎందుకంటే ఇది ప్రజాప్రతినిధి. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఆయనకి సంబంధం లేకుండానే ఆయన చుట్టూ ఒక పెన వేసుకున్న బంధం ఏంటంటే కులాలు మతాలకు అతీతంగా ఉన్న సామాజిక వర్గాలని ఆయన చుట్టూ అలానే ఆయన గెలిపించారు. అప్పుడు ఆయన కన్ఫర్మింగ్ టు వన్ ఆఫ్ దిస్ అంటే ఎలా? ప్రాక్టికల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకనే ఇవాళ మనం రాజ్యాంగానికి బద్దులే ఉన్న వాళ్ళకి ఈ కుల మతాల గురించి మాట్లాడడం సమంజసం కాదనే చెప్తాను నేను. ఉండొచ్చు, లోపల ఉండొచ్చు. ఇప్పుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటామనండి, ఎవరు కాదను. లేకపోతే ఆయన అయ్యప్ప మాల వేసుకోమనండి, లేకపోతే ఆయన తీసుకుంటున్న దీక్షలు తీసుకుని కంటిన్యూ అవ్వమనండి.
బట్ యాజ్ అ రిప్రజెంటేటివ్ ఐఎమ్ కన్ఫైనింగ్ టు దిస్ అన్నది చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే ఆయనకు నియోజకవర్గంలో లేదా రాష్ట్ర వ్యాప్తంగాను క్రైస్తవ సోదరులు ఉంటారు, ముస్లిం సోదరులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, సిక్కులు ఉంటారు, ఎంతమంది ఉంటారు. అవును. వాళ్ళందరికీ ఆయన ప్రతినిధే కదా. ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్ నథింగ్ బట్ ఫర్ ఎంటైర్ స్టేట్. ఆయన సంబంధించిన పంచాయతీ రాజ్ శాఖకి ఈజ్ అన్ ఎంటైర్ స్టేట్ పర్సన్ ఫర్ అస్. ఎస్, నాట్ టు ది సింగిల్ క్యాస్ట్, నాట్ టు ది సింగిల్ రిలీజియన్. కులాల మతాలకి ఆయనకి ఎందుకు సార్? నాకు ఆయనకి ఆపాదించుకోవద్దనే చెప్తున్నాను. కానీ ఆయన అన్న భావం, ఆయన అన్న ధోరణి, ఆయన చెప్పదలుచుకున్న విషయం సెకండ్ యాంగిల్లో ఉందేమో అన్నట్లుగా బయట కూడా సపోర్టెడ్గా సమర్థించేవాళ్ళు సార్. నేను ఇవాళ ఆయనకి సమర్థించట్లేదు, ఆయన నేను విమర్శించట్లే. నేను చెప్పేది ఒకటే, మీకు ఇవాళ రాజ్యాంగబద్ధంగా మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన తర్వాత అందులో గౌరవప్రదమైన ఉప ముఖ్యమంత్రి, గౌరవప్రదమైన పంచాయతీరాజ్ శాఖ క్యాబినెట్ హోదా మీకు ఉన్నప్పుడు మీరు రాష్ట్రాలందరికీ ప్రతినిధి, కానీ మీరు మీ ఒక్కరికి మీ సామాజిక వర్గానికి కాదు. అంచేత మీరు కులాలు మతాలు ఆపాదించి మాట్లాడకండి. అండ్ అంటే రాష్ట్రంలో ఆ సిచ్యువేషన్స్ లేవని నేను ఇందాక నా ఇనిషియల్ రిమార్క్స్లో చెప్పిన రిమార్క్స్లో కుల మతాలకు అతీతంగా పోరాట యోధులు ఉన్న రాష్ట్రం అది. అంచేత ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్, నాట్ అప్లికబుల్ ఫర్ జెంటల్మెన్ లైక్ పవన్ కళ్యాణ్ గారు. దట్ హీ నీడ్స్ టు. రైట్ అండి. మరి ఇక రానున్న కాలంలో ఇటువంటి కమెంట్స్ ఒకవేళ చేస్తే మిగతా రాజకీయ నాయకులు కూడా మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా మీరు సజెషన్స్ ఇస్తారా? ఏమంటారు ఫైనల్గా? ఆ స్థాయి సజెషన్లు ఇచ్చి మెసేజ్లు ఇచ్చే అంత స్థాయి కాదు. యాజ్ అన్ అనలిస్ట్గా చెప్పేది ఒకటే, మీరు రాజ్యాంగానికి బొద్దులే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ స్థాయిల్లో దయించి కులాల మతాల గురించి మాత్రం మాట్లాడద్దు. ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ అస్ బికాస్ యు సెట్ ఎ ప్రెసిడెంట్ ఫర్ రిప్రజెంటేటివ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఎంటైర్ ఏపీ స్టేట్, నాట్ ఫర్ ఇండివిజువల్ క్యాస్ట్. ఇప్పుడు ఒక బొమ్మ బొరుసు ఉంటుంది, ఉంటేనే కాయిన్, ఒక రాత్రి పగలు ఉంటుంది, ఉంటేనే ఒక డే. అట్లాగే చేసిన కమెంట్స్ కూడా డబుల్ సైడ్ ఇంకో కోణం ఉండొచ్చు కదా, ఉండదంటారా? మీరు ఏమంటారు దీనికి ఫైనల్? నేను మాట్లాడిన దానికి అర్థం పరమార్థం అవతలకి అర్థమయ్యే భాషలో చెప్పాలి కదా. ఓకే, ఇట్ ఈస్ నాట్ హీఈస్ ఇన్ పబ్లిక్ డొమైన్ సార్. ఎస్ ఎస్ ఎస్. అందులో ఆయన ఒక స్థాయి కలిగిన వ్యక్తి ఇవ్వాలి. ఓకే, గతంలో కాదు కదా. గతంలో మాట్లాడితే ఓకే, అది ఏదో ఒక కంటెస్ట్లో మాడారో ఏదో చెప్పొచ్చు. బట్ టుడేస్ కంటెస్ట్ ఈస్ టోటలీ డిఫరింగ్. వీఆర్ డిఫరింగ్ విత్ హిమ్. ఆయన స్థాయికి అది అలా మాట్లాడకూడదు. ఆయన స్థాయి వాళ్ళు చాలా పెద్దది, అది నేను చెప్తున్నా. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూసినట్టయితే కేఎస్ ప్రసాద్ గారు అనలిస్ట్ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. సో 2 కోణాలు ఉంటాయి, ఒకే కోణం మనం చూస్తున్నామా అన్న ప్రశ్నకు తన యొక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తీకరించడం జరిగింది. మొత్తానికి ఏదైనా సరే మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని భావ వ్యక్తీకరణలో కానీ, భావ ఆవేశంలో కానీ, లేకపోతే మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్తే బాగుండేది. ఒకవేళ దొందర్థాలు లేకపోతే పెడర్థాలు వచ్చేలాగా కామెంట్ చేస్తే అవకాశాలు ఇలాగే ఉంటాయి, దాని మీద కామెంట్స్ కూడా ఇలాగే ఉంటాయి అన్న ఒక అభిప్రాయాన్ని కూడా చూచాయిగా ఆయన వదిలారు. సో కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ న్యూస్.